క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క దినాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మన ఆధ్యాత్మిక జీవితపు అభివృద్ధిలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని క్రైస్తవుడు ఎంతగా బలహీనుడవుతాడంటే చాలా బలహీనుడవుతాడు. ప్రార్థన మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనగానే చాలామంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి అడుక్కోవడం అని అనుకుంటారు. అలాగే ఎప్పుడూ మీ యొక్క మనసులో ఆలోచించొద్దు. ప్రార్థన అనగా మన విన్నపములు దేవునికి తెలియజేయడం, దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని మనకు కలిగించేదే ప్రార్థన. మనం ఎంతగా ప్రార్థిస్తామో అంతగా దేవునితో అంత సహవాసాన్ని కలిగి ఉంటాం. అనగా మనం దేవునికి మన విజ్ఞాపనలు లేక మన విన్నపాలన్నీ మనం దేవునికి తెలియజేయడమే. చాలాసార్లు మనుషులతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. వారికి మన అవసరతలన్నీ చెబుతాం. చెప్పినప్పుడు వారు కూడా వింటారు. అలాగే దేవుడు కూడా వింటాడు. దేవుడితో నువ్వు ఎక్కువగా చెప్పుకోగలిగితే నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మనం చాలాసార్లు ప్రార్థిస్తాం. ఆ ప్రార్థనలు ఎలాగుంటాయంటే ఏవో తాత్కాలికమైనటువంటి ప్రార్థనలాగా కనపడతాయి. అలా కాదు, కానీ భక్తులందరూ దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికై ప్రార్థన చేశారు. ప్రార్థించిన తరువాత వారు చాలా అద్భుతాలు చూశారు. ప్రార్థించిన వెంటనే జవాబులు పొందుకున్నవారు ఉన్నారు. ప్రార్థించి కొన్ని సంవత్సరాల వరకు వారి ప్రార్థనకు జవాబు రాక వేచి ఉంటానే ప్రార్థిస్తూనే కొన్ని సంవత్సరముల తరువాత జవాబును పొందిన వాళ్ళు ఉన్నారు. దైవ గ్రంథంలో ప్రార్థించిన వెంటనే అద్భుతాలు జరిగిన సంభవాలు ఉన్నాయి. ప్రార్థించిన కొద్ది కాలానికి లేక కొన్ని సంవత్సరాలకి జరిగిన అద్భుతాలు ఉన్నాయి. ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. మనము చేసేటువంటి కన్నీటి ప్రార్థనే కానీ మనము కన్నీటి కార్చే ప్రతి బొట్టు చాలా విలువైంది. దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు అని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. అయితే దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనం మొట్టమొదటిగా మన పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18లో నేను పాపాన్ని దాచుకుంటే దేవుడు నా మనవి వినడు అని అంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో పాపుల ప్రార్థన ఆయన వినడంట. మరి ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు? పాపాన్ని విడిచిపెడితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే సొలొమోను భక్తుడు అంటాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. మొట్టమొదటి గుర్తుంచుకోండి, చాలాసార్లు మనం ప్రార్థిస్తున్నాం, జాబ్ రావట్లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని ప్రార్థనలకి వెంటనే జాబ్ వస్తాయి, అప్పుడు చాలా సంతోషిస్తాం. కానీ కొన్ని ప్రార్థనలకు జాబ్ రానప్పుడు మనము ఆలోచించాలి, నేను ఏమైనా పాపాన్ని నాలో ఉంచుకున్నానా, పాపాన్ని కప్పిపుచ్చుకున్నానా? చాలా సందర్భాల్లో పరిశుద్ధులుగా పిలువబడుతున్నప్పటికీ పాపము అనే దాన్ని కప్పిపుచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోకుండా నీవు నీ పాపాన్ని కప్పిపుచ్చుకుంటే అది నీకు శాపం, అది నీకు మరణం, అది నీకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది, నిన్ను పరలోకానికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతుంది. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థనకు జవాబు రానివ్వకుండా అడ్డుపడేదే పాపం. ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. అది ఎటువంటి పాపమైనా నీవు విడిచిపెడితేనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కొన్నిసార్లు చాలామంది పాపాన్ని విడిచిపెట్టకుండానే గంటల తరబడి ప్రార్థన చేస్తారు. మనకు తెలుసు పాపం అంటే ఏంటి, చాలాసార్లు విన్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏ ఆజ్ఞ? దేవుడు నీ కొరకు మన కొరకు ఇచ్చిన ఆజ్ఞలు చాలా ప్రధానమైనవి ఉన్నాయి. ఆ ఆజ్ఞలను మీరి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. మనం ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి ప్రార్థించినప్పుడు వింటాడు. ఎందుకంటే మనం ఆయన ఆజ్ఞలను, కట్టడలు ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటామో పాపం మనలో ఉండదు, పాపాన్ని వదిలిపెడతాం. దేవుడు పాపను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అయితే చాలామంది ఇంకా పాపంలోనే ఉండి దేవుని కార్యాలను చూడాలి అనుకుంటున్నారు. పాపంలోనే ఉండి దేవుడు తమ మనవులు వినాలి అని అనుకుంటున్నారు.
వినుడు దేవుడు. పాపంలో నుండి నువ్వు అద్భుత కార్యాలు చూడలేవు. నీ పాపాన్ని విడిచిపెడితే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. నీ పాపపు కార్యాలను విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన వింటాడు. నువ్వు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించు. ప్రభువా నేను పాపినని చెప్పి ఒప్పుకొని ప్రార్థించు. అడ్డుకోవడం ఏముండదు. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. రెండవదిగా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రార్థించేవాళ్ళు గర్వంతో ప్రార్థించకూడదు, తగ్గించుకొని ప్రార్థించాలి. చాలా సందర్భాలు కొంతమంది చాలా గర్వంగా మాట్లాడతారు ప్రార్థన విషయంలో. మేము ప్రార్థన చేసాం అలా జరిగింది, మేము ప్రార్థన చేసాం ఇలా జరిగింది, మేము ప్రార్థన చేసాం అలా జరిగింది అనేది సాక్ష్యంగా చెప్తే పర్వాలేదు. దాన్ని ఒక ప్రౌడింగ్గా, గర్వంగా, అంటే ఎవడూ చేయలేదు నేను చేశాను అని చెప్పి గర్విస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ప్రార్థన ఫెయిల్ అయిందనుకోండి, ఏవో సాకులు చెప్తారు. వాళ్ళకి విశ్వాసం లేదనో లేకపోతే మరొకటనో చెప్తారు. ప్రభు బయట చెప్తున్నాను, దేవుని పిల్లలు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవుడు చెప్తాడు కదా, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నన్ను పూర్ణ మనసుతో వెతికితే, నన్ను అడిగితే వారి ప్రార్థనలకు నేను జవాబిస్తాను. ఎలాగ ప్రార్థించాలి? పాపం లేకుండా ప్రార్థించాలి. రెండవది తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. తగ్గించుకోవడం అనేది ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యం. తగ్గింపు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, తగ్గించుకోరు. కొంచెం ఒక ప్రార్థన చేసినప్పుడు ఒక స్వస్థత జరిగితే చాలు ఎంత గర్వపడతారో, ఎంత అతిశయపడతారో. అలాంటి వారికి చాలా నష్టం కలుగుతుంది. గర్వం ఎప్పుడు పడవేస్తుంది, తగ్గింపు ఎప్పుడు నిన్ను హెచ్చిస్తుంది. నువ్వు ఈరోజు తగ్గించుకొని ఎంతగా ప్రభుకి ప్రార్థన చేస్తావో అంతగా ప్రభువు నీ మొర ఆలకిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో వారి తగ్గింపు ప్రార్థన గుర్తేమిటో తెలుసా? వారు వస్త్రాలు తీసివేసి కోణిపట్ట కట్టుకొని బూడిదలో పొరలాడుతూ ప్రార్థించేవాళ్ళు. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన తగ్గింపు కలిగిందై ఉండాలి. గర్వంతో కూడిన ప్రార్థన ఉండకూడదు. గొప్పలు చెప్పుకునే ప్రార్థన ఉండకూడదు. ఇతరుల మీద అసూయతో కూడిన ప్రార్థన ఉండకూడదు. మనందరికీ తెలుసు, చక్కటి ఉపమానం, వాక్య సందేశం మనకు తెలుసు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకళ్ళేమో దేవాలయానికి వెలుపుట, ఒకళ్ళేమో దేవాలయంలో ఉన్నారు. దేవాలయంలో ఉన్న వ్యక్తి ప్రార్థనేమో, నేను ఈ శంకర్ లాంటి వాడిని కాదు, వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటా, నేను భక్తి బాగా చేస్తా, దశమ భాగాలని చెల్లిస్తా, ఇటువంటి వాడిని కాదు, శంకర్ను లాంటి వాడిని కాదు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, అతని ప్రార్థనని నువ్వు హెచ్చించే ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. మరి శంకర్ ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు అంటే, శంకర్ రొమ్ము కొట్టుకుంటూ అంటున్నాడు, ప్రభా నేను పాపినయ్యా, నీ సన్నిధానంలో దర్శించడానికి కూడా నేను అర్హత లేని వాడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవ భయం పాపాన్ని లోపలుంచుకున్నప్పుడు ప్రార్థించే విధానంలో మార్పును కలుగజేస్తుంది. కొంతమందికి భయమే ఉండదు, పాపం చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. పాపం వాళ్ళలో పెట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు. మరి అప్పుడు దేవుడు ఎలా వింటాడో వారికి అర్థం కావట్లేదా? అర్థమవుతుందో ఒకసారి ఆలోచించండి. చాలామంది వారి పాపాలను హృదయంలోనే పెట్టుకొని, వారి లోపలే పెట్టుకొని, ఓ యేసయ్య ఏదో ఒక కార్యం చేయి అని అడుగుతారు. అలాంటప్పుడు యేసయ్య ఏ కార్యం చేయడు. నువ్వు యేసునామములో ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని అడిగినా ఆయన ఏ కార్యాలు చేయడు. ఒకవేళ ఆయన మీకు కార్యం చేయాలి అంటే మీరు తగ్గించుకోండి. మీ విషయంలో మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తే తప్పకుండా మీ మొరలు ప్రభు వింటాడు. మూడవదిగా మనం ప్రార్థించేటప్పుడంట దురుద్దేశంతో ప్రార్థన చేయకూడదు. యాకోబు భక్తుడు అంటాడు, మీరు ప్రార్థించేటప్పుడు మీ ఉద్దేశం బాగాలేదు, మీరు మంచి ఉద్దేశంతో ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. మంచి ఉద్దేశంతో చేసే ప్రార్థన ఎప్పటికైనా నీకు ప్రతిఫలం తీసుకొస్తుంది. దురుద్దేశంతో శరీర కోరికల కొరకు, శరీర వాంఛల కొరకు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకు చాలామంది ప్రార్థనకి జవాబు రావట్లా? దురుద్దేశంతో అడుగుతున్నారు. మంచి ఉద్దేశం కాదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, అవతాలుడు ఎవడో కీడు చేశాడు, నువ్వు ప్రభా వాడు కీడు చేశాడు, వాడు చనిపోవాలని ప్రార్థన చేస్తున్నావు. అది మంచి ఉద్దేశమా? మంచి ఉద్దేశం గల వాడు ఎటువంటి ప్రార్థన చేస్తారంటే, వాడు నిజంగానే కీడు చేశాడు, అయితే వాడి కొరకు ఏమైనా ప్రార్థన చేస్తాడంటే, ప్రభా అతను మార్పు చెందాలి, ఆమె మార్పు చెందాలి అని ప్రార్థిస్తాడు. ఇదే మంచి ఉద్దేశం.
ప్రభు ఇష్టపడే ఉద్దేశంతో కనుక ప్రార్థిస్తే తప్పకుండా మీ ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. చాలామంది మంచి ఉద్దేశంతో ప్రార్థించట్లేదు, వాళ్ళ లోపల దురుద్దేశాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువాడు చెప్తున్నాను, దురుద్దేశంతో చేసేటువంటి ప్రార్థన వలన నీకు నష్టం కలుగుతుంది. నీ ఉద్దేశం మంచిది కానప్పుడు ప్రార్థన చేయమాకు. మీరు అడిగినను మీ బాగేచ్ఛల నిమిత్తము మీ కోరికలు తీర్చుకోవడానికి అడుగుతున్నారు. మీ కోరికలు తీరడం కోసం ప్రార్థించడం కాదు. మీ కోరికలు దైవ చిత్తానుసారమై ఉంటే అవి తీరతాయి. చాలామందికి దైవ చిత్తానుసారమైన కోరికలు ఉండవు. సొంత భోగాల కొరకు, తమ స్వప్రయోజనం కోసం వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకే ఏళ్ల తరబడి ప్రార్థించిన జాబ్ రావట్లేదు. మీ ప్రార్థనకు జాబ్ రావాలంటే మంచి ఉద్దేశంతో ప్రార్థన చేయండి. 4వదిగా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు యోగ్యమైనది. 4వదిగా యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయన వింటాడంట. యథార్థత లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినాలా? చాలామంది తమ క్రియల్లో యథార్థంగా లేరు. ఈరోజు యథార్థత లేకుండానే ప్రార్థన చేస్తూ ఉన్నారు. యథార్థత లేకుండానే దేవుడిని అడుగుతున్నారు. యథార్థత లేకుండానే దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు, యథార్థత కలిగిన వారి ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. డంబంతో ఉన్న వాళ్ళ ప్రార్థన, వేషధారుల ప్రార్థన దేవుడు వినడు. వేషధారులు ప్రార్థన చేస్తారంట. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారని యేసే చెప్పాడంటే, మాయా వేషం వేసుకొని, నిలువుటంగీలు ధరించుకొని, సంత వీధిలో వందనాలు చెబుతూ దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. చేయాల్సిన ప్రార్థన చిన్నదే, కానీ వారు ఏం చేస్తారో తెలుసా? దీర్ఘ ప్రార్థనలు, మామూలు ప్రార్థనలు కాదు. చాలామంది ప్రార్థనలు చూస్తే ఒక్కొక్కసారి విచిత్రం అనిపిస్తుంది. వారి ప్రార్థన ఇంకెప్పుడు ఆపుతాడా అన్నట్టుగా ఉంటుంది. చేసిన ప్రార్థనే చేస్తూ ఉంటారు, అడిగిందే అడుగుతూ ఉంటారు, పదే పదే రిపీట్ మళ్ళా అడుగుతున్నారు. ఓకే, వ్యక్తిగతంగా నువ్వు ఎంతసేపు అయినా అలాగ ప్రార్థన చేయి, మంచిదే. కానీ నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా యథార్థంగా ఉండాలి. నీ కొరకు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా యథార్థత కలిగిన వాళ్ళై ఆయన సన్నిధిలో కనబడి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దైవగ్రంథం చెప్తుంది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారంట. కాబట్టి నువ్వు ప్రార్థించేటప్పుడు పరీక్షించుకో, యథార్థత ఉందా నీలో? నువ్వు యథార్థవంతుడుగా ఉన్నావా? నీ భక్తి నీకు యథార్థతను కలుగు చేస్తుందా? నువ్వు యథార్థవంతుడిగా, యథార్థవంతురాలుగా లేకుండా నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనను దేవుడు ఆలకించడు. నువ్వు ఎంత మొరబెట్టుగాక దేవుడు వినడు. కానీ నువ్వు యథార్థత కలిగి ఉంటే నువ్వు ఏ క్షణములు ప్రార్థించినా ఆయన నీకు తప్పకుండా జవాబునిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఇష్టం. యథార్థత కలిగి ప్రార్థిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మీకు కలుగుతాయి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీ కార్యాలన్నీ సఫలపరుస్తాడు. కాబట్టి యథార్థత కలిగి ప్రార్థించండి. ఇది నా 4 విషయాలు నేను తెలియజేశాను. దేవుడు మీ ప్రార్థన ఆలకించాలంటే 1 పాపాన్ని విడిచిపెట్టాలి, 2వది తగ్గించుకొని ప్రార్థన చేయాలి, 3వది మంచి ఉద్దేశంతో ప్రార్థన చేయాలి, 4వది యథార్థత కలిగి ప్రార్థన చేయాలి. ఈ రీతిగా మీరు ప్రార్థిస్తే తప్పకుండా ప్రభు దగ్గర నుండి సమాధానం పొందుతారు. సమాధానం పొందేటువంటి ప్రార్థనా జీవితం మీరు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.